హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ టు స్వాతి వ్లాగ్స్. ఈ మజ్జిగ మిరపకాయలు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను వడియాలు అలాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే నేను పెట్టుకోలేదు, బట్ ఇవి ఎలా వస్తాయో చూద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేశాను. బాగానే వచ్చాయి. సో అందుకనే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఎక్కువ మిరపకాయలు అయితే తీసుకోలేదు, ఎందుకనంటే ఏమో ఎలా వస్తుందో తెలియదు కాబట్టి. సో ఎక్కువ తీసుకోకుండా ఒక 1/2 kg మిరపకాయలు తీసుకొని అవంతా శుభ్రంగా కడుక్కొని వాటికి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకుంటేనే దాంట్లోకి మొత్తం అంతా మజ్జిగ దూరుతుంది కాబట్టి సో అలా మొత్తం అన్ని ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. ఓన్లీ 1/2 kg మాత్రమే నేను తీసుకున్నాను. అవి కూడా మిరపకాయలు కారం లేనివి తీసుకున్నాను కాబట్టి ఇత్తులు తీయకుండా అలాగే పెట్టాను. ఒకవేళ కారం ఉన్నవి తీసుకున్నారు అనుకోండి, ఇత్తులు అందులోకించి తీసేసేయాలి. నేను కారం లేనివి తీసుకున్నాను కాబట్టి సో ఇత్తులు అందులోనే పెట్టాను అనమాట. అట్లా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పెరుగు తీసుకొని మొత్తం అంతా గిల కొట్టి కొంచెం వాటర్ వేసేసి మజ్జిగలా చేయాలి. ఎప్పుడైనా సరే మనము మజ్జిగ మిరపకాయలు చేసేటప్పుడు స్టీల్ బౌల్లో కానివ్వండి, లేకపోతే రాతెండు అలాంటి వాటిలలో పెట్టకుండా ప్లాస్టిక్ది తీసుకోవాలి. ఎందుకు అని అంటే స్టీల్ది రాతెండుది దాంట్లో 3 days మనము మజ్జిగలో ఊరబెడతాం కాబట్టి సో ఆ గిన్నెలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే ప్లాస్టిక్ది తీసుకుంటే బెస్ట్. సో ఈ ప్లాస్టిక్ డబ్బా వచ్చేసి మేము అంతకుముందుకు ఏదో ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్కి మేము పెరుగు ఆర్డర్ చేసామన్నమాట. సో ఆ బాక్స్ అందులో అట్లా ఉండిపోయిందనమాట. సో దాంట్లోనే ఈ మిరపకాయలు నానబెడుతున్నాను. ఫస్ట్ అయితే మొత్తం అంతా మజ్జిగ వేసేసి దాంట్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసేసి ఈ మిరపకాయలు అంటే మనం మొత్తం అన్ని ఘాట్లు పెట్టుకునే మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ మిరపకాయలన్నీ దాంట్లో వేసేసి మనం మూత పెట్టేసుకొని అంటే డైలీ 1 time మొత్తం అంతా కిందికి పైకి కలుపుతూ ఉండాలన్నమాట. 3 days మొత్తం అంతా ఊరనివ్వాలి. ఆ 3 daysలో డైలీ మార్నింగ్ ఒకసారి మొత్తం కిందికి పైకి కలిపేసి 3 days తర్వాత 4th day తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక 2 days ఎండలో పెట్టామనుకోండి మొత్తం అంతా ఎండిపోతాయి. ఇలా మొత్తం ఇట్లా క్రిస్పీగా ఇట్లా మనం ఇలా అనగానే మొత్తం అంతా గట్టిగా అయిపోవాలన్నమాట. సో అవి అలా అయిపోయినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ మిరపకాయలు వేసేసి మొత్తం వేయించి తీసుకొని సైడ్ డిష్ అంటే పప్పులోకి కనుక మనం పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.